అందరికీ నమస్కారం. గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు. ఈరోజు ఒక అద్భుతమైన కథ, మనుషులందరికీ జ్ఞానోదయం కలిగించే ఒక కథను మీకు చెప్పబోతున్నాను. ఒక గురువుగారు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుస్తున్నారు. ఆయనకి దాహం వేసింది. వెంటనే పక్కన ఒక కుమ్మరి చక్కగా కుండలు చేసుకుంటూ కనిపించారు. చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి, కొద్దిగా తాగడానికి నాకేమైనా ఇస్తావా అని అడిగితే, ఆయన ఒక కొత్త ముంతతో కాస్త మజ్జిగ తెచ్చి స్వామివారికి ఇచ్చారు. ఆ పక్కనే చెట్టుకి ఒక మేకపిల్ల కట్టేసింది. అది మేమే అంటూ అరుస్తుంది. ఆ కుమ్మరితో, అదేంటి స్వామి, అది ఒంటరిగా ఉంది, అరుస్తుంది అంటే, అది కాదు స్వామి, రేపు ఆదివారం అమ్మవారికి ఆ మేకపిల్లను బలిస్తాము అని చెప్పేసి అంటాడు. బలిస్తే అమ్మవారు నీకేమిస్తుంది అని అడుగుతాడు. నవ్వుతూ, అదేంటి స్వామి మీకు తెలియదా, అమ్మవారు జంతుబలి చేస్తే కరుణిస్తుంది, వరాలిస్తుంది, చల్లగా చూస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వెంటనే గురువుగారు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న ఆ కొత్త ముంతను నేలకేసి కొడతాడు. నేలకేసి కొట్టి చక్కగా అక్కడ ఉన్న పెంకులు ఏరుతూ ఉంటాడు. ఆ కుమ్మరి చూసి, అదేంటి స్వామి, ఆ కొత్త ముంతను అలా బదలు కొట్టేశారు, ఆ ముంతకి సృష్టికర్తవు నువ్వే కదా, నీకు బలి ఇచ్చాను కాబట్టి నాకు వరాలు ఇవ్వు అని ఆ గురువుగారు అడుగుతాడు. వెంటనే ఆ కుమ్మరి నిర్గంతపోతాడు. అదేంటి స్వామి అనగానే, అవును మరి, జీవులను బలిస్తే వరాలు ఇస్తుందని అంటున్నావు కదా, మరి మీ ఇంట్లో నీ బిడ్డలను బలిస్తే ఇంకా ఎక్కువ వరాలు ఇస్తుందేమో కదా, మరి ఆ సృష్టిలో ఉన్న జీవరాశులకి తల్లి ఆ జగన్మాతే కదా, మరి తన బిడ్డను తనకు బలిస్తే ఆవిడ నీకు సంతోషించి వరాలు ఎలా ఇస్తుంది, ఆ జీవులకి కూడా ప్రేమ, కరుణ, మమకారం ఉంటాయి కదా మనకిలాగే అని చెప్పేసి చెప్తారు. వెంటనే ఆ కుమ్మరి ఆ గురువు పాదాల మీద పడబోతుంటే ఆపి, ఆయన పాద నమస్కారాలతో ఒరిగేదేమీ లేదు, విషయం అర్థమైంది కదా, తర్వాత జరిగేది చూడు అని చెప్పి అనగానే ఆ కుమ్మరి వెంటనే ఆ మేకపిల్లని ఇప్పేస్తాడు. ఆ మేకపిల్ల ఆనందంగా చింగు చింగుమంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి తెలిసి మనం పాపం చేస్తే ఏ దేవుడు సంతోషించడు, ఏ వరాలు ఇవ్వడు. కాబట్టి సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది మనకిలాగే. మనం హాయిగా జీవించుదాం, వాటిని జీవించనిద్దాం.